సౌండ్ వస్తుందా? నాకు ఆడియన్స్ ఇంత రెస్పాన్స్ ఇస్తున్నారు, చాలా చాలా హ్యాపీ. ఇంకా థియేటర్ పెంచేస్తున్నారు. మా ఫస్ట్ చిన్న మూవీ నెల థియేటర్ తక్కువ ఉంది, ఇప్పుడు థియేటర్ పెంచేస్తున్నారు. సో అందరూ ఆడియన్స్కి ఈ రోజు నుంచి అందరూ అన్ని థియేటర్లు వచ్చేసింది. సంతోష్ మజా చేయండి. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. నా అబ్బాయి మూవీ ఇంత సంతోషమైన హిట్ ఇచ్చింది, చాలా థ్యాంక్స్. అబ్బాయి ఆడ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది చెప్తున్నారు, అదే నా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నెక్స్ట్ రావడం నెక్స్ట్ ఎక్కువైంది. మా అబ్బాయికి ఎక్స్ట్రీమ్, నాకు చాలా మంచి పేరు వస్తుంది, నా అబ్బాయికి మంచి పేరు వచ్చింది. అబ్బాయి మంచి హీరో ఇస్తున్నారు ఇండస్ట్రీకి, రెండు టాక్ వచ్చింది. అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆ డెబ్యూట్ ఫస్ట్ హీరో అలా లేదు, ఆల్రెడీ 10 మూవీ చేసిన హీరో అలా చేస్తున్నారు. మీరన్నీ చూసారు, ఎలా ఉంది ఫ్రాంక్గా చెప్పండి, అబ్బాయి ఎలా చేశాడు? థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. మాస్టర్ ఇప్పుడే సినిమా చూశాను, అద్భుతంగా ఉంది. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో 15 years గా ఉన్నాను. మీ రణం మళ్ళీ గుర్తొచ్చింది. మాస్టర్ బ్యాక్ అదిరిపోయింది మాస్టర్. మీకు మంచి పేరు వచ్చింది, అప్పుడు పేరు మళ్ళీ వచ్చింది. అబ్బాయికి అద్భుతమైన పేరు వచ్చింది. ఓ మంచి హీరో మళ్ళీ దొరికాడు, చాలా చాలా హ్యాపీగా ఉంది మాస్టర్. థ్యాంక్ యూ. మాస్టర్ చాలా మంచి అవకాశం ఇచ్చాడు, అలాగే రాగిని కూడా చాలా మంచిగా చేసిండు. గ్రేట్ అనుకోవాలి. ఫస్ట్ టైం ఇలా పెద్ద ప్రొఫెషనల్ లెక్క చేసిండు, చాలా గ్రేట్ అనుకోవాలి. అలాగే మా టీంలో దీక్షిత్ అన్న మస్తు చేసిండు, చాలా మంచిగా చేసిండు. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. అందరికీ థ్యాంక్ యూ. బాగుంది సార్, చాలా బాగుంది. మ్యూజిక్, డైరెక్షన్, యాక్టింగ్ కూడా చాలా బాగుంది. విలన్ గా వేసిన పిల్లలు బాగా చేశారు, చాలా బాగా చేశారు. దీక్షిత్ చాలా బాగా చేశారు, అందరు చాలా బాగా చేశారు సార్. ప్రతి ఒక్కరు కూడా యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. చాలా సూపర్ ఉంది సార్. మంచి డైరెక్షన్, ఫోటోగ్రఫీ అంతా చాలా చాలా బాగుంది సార్, సూపర్ ఉంది. हम लोग तो खाली दीक्षित भाई को सपोर्ट करते हैं. दीक्षित भाई जिंदाबाद, जिंदाबाद, दीक्षित भाई जिंदाबाद, दीक्षित भाई जिंदाबाद, दीक्षित भाई ఈసారి అమ్మ రాజశేఖర్ గారు, నారా రాజశేఖర్ గారు తీసినట్టుగా అనిపించింది నాకు. సెంటిమెంట్ చాలా బాగుంది. ఈయన పడిన కష్టం ఈరోజు కనిపిస్తుంది. అమ్మ రాజశేఖర్ గారు కనిపించట్లేదు అనుకున్నారు, కానీ ఈరోజు మనకి నేస్తాగా కనిపిస్తున్నారు. చాలా బాగుంది, కొత్తగా అనిపించలేదు, కొత్తగా చేసినట్టుగా లేదు. యాక్టింగ్ అయితే బాగుంది. ఫ్యామిలీ గురించి మంచిగా ఉన్నది సినిమా, మంచి ఫ్యామిలీ గురించి. లాస్ట్ తల్లి తండ్రికి ఎట్లా చూసుకోవాలని మంచిగా ఉన్నది సినిమా, బాగుంది. ఎట్లా ఉన్నదంటే లాస్ట్ తల్లి తండ్రి కొడుకు ఎట్లా చూసుకోవాలని మంచిగా ఉన్నట్లు వచ్చేసి అమ్మ కోసం మంచిగా చేసింది. మీకేం నచ్చింది? ఏ పాయింట్ బాగా నచ్చింది? అమ్మకు ప్రేమ బాగుంది, దీక్షిత్ బాగా చేసింది. సినిమా బాగుంది, మమ్మీ కోసం ఉంది. కొడుకును అంటే అట్లా కావాలి, మంచిగా ఉండాలి, ఎక్సలెంట్ ఉంది. తల్లి కోసం ఉంది కాబట్టి కొడుకు అలా ఉండాలి. చాలా బాగుందని విలన్ కట్ అది టంగ్ కట్ చేసినప్పుడు చాలా బాగుంది. ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా మెస్మరైజింగ్ అనిపించింది. సో అందుకే సెకండ్ టైం వచ్చి చూస్తున్నాను. అండ్ అందులో దీక్షిత్ పర్ఫార్మెన్స్ మెయిన్గా చాలా బాగా నచ్చింది, విలన్ క్యారెక్టర్. అండ్ ఇలా చూసే ఒక రోల్ అయితే టంగ్ కట్ చేసే సీన్ ఉంటుంది కదా, అది చాలా బాగుంది. సో అందరు ఈ మూవీ తప్పకుండా చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్ చాలా బాగుంది. అండ్ ఒక మదర్ కోసం తీసిన మూవీ ఇది. సో యూత్ అందరు తప్పకుండా చూడాలి అని కోరుకుంటున్నాను. చాలా బాగుంది, చాలా బాగున్నాయి సీన్స్ అన్ని. అండ్ స్టోరీ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా సూపర్ ఉంది. చాలా యాక్షన్ కూడా చాలా బాగుంది. ఫైట్ యాక్షన్ చాలా బాగుంది. వెరైటీగా మూవీ ఉంది. ఒక అమ్మ గురించి అనేది వెరైటీగా మంచిగా అనిపించింది. ఒక అమ్మ అనేది మూవీ సూపర్. 365 days పక్కన చూడవలసిన చిత్రం ఇది. ఫైట్స్, యాక్షన్ ఓరియంటెడ్ మూవీ. చాలా అంటే చాలా ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ ఉంది మూవీ. అందులో ఒక సీన్ ఉంటుందండి, టంగ్ కట్ చేసే స్కిన్. అది ఎట్లా ఉంటుందంటే, అది కట్ చేస్తుంటే మనం చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి ఒకేసారి, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ సీను.
మూవీ అయితే సూపర్ హిట్. చెప్తున్నాను కదా, ఆ టంగ్ కట్ చేసే సీన్ నచ్చింది చాలా. కాదు, చాలా సీన్స్ ఉన్నాయి, ఫైటింగ్ సీన్స్ అని, అంత తల్లి సెంటిమెంట్ కూడా బాగుంది, అన్ని బాగున్నాయి. అంటే ఒక సీక్వెన్స్ తర్వాత ఇంకే సీక్వెన్స్ వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేయడం, ఏం జరుగుతుందా అనేది. ఎక్కడ బోరింగ్ లేదండి, మూవీ మాత్రం ఎక్స్ట్రాడినరీ, హైలైటెడ్. ఈ మూవీతో అమ్మ రాజశేఖర్ సార్ కంబ్యాక్. డైరెక్షన్ కానీ, మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ చాలా బాగుంది. యాక్టర్స్ కూడా కొత్త యాక్టర్స్ చాలా బాగా చేశారు. అదే కొత్త యాక్టర్ లాగా కాకుండా ఏదో సీనియర్ ఎక్స్పీరియన్స్ గా ఉన్న యాక్టర్స్ లాగా చేశారు, చాలా బాగా చేశారు. స్టోరీ అండ్ సాంగ్స్, ఎవ్రీథింగ్ చాలా సూపర్ హిట్ సార్, చాలా బాగుంది. సో సినిమా బాగుంది సార్. స్టోరీ బ్యూటిఫుల్, చాలా బాగుంది. స్టోరీ బాగుంది, అట్ ద సేమ్ టైం మ్యూజిక్ బాగుంది. సినిమా హీరో యాక్టింగ్, విలన్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు. స్టోరీ కూడా చాలా బాగుంది సార్. సూపర్ ఉంది సార్, చాలా బాగుంది. నేను కూడా నెక్స్ట్ నా మొబైల్ రింగ్ టోన్ పెట్టుకుందాం అనుకుంటున్నా. చాలా బాగుంది రింగ్ టోన్, బాగుంది సార్. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నేను ఒక ఆర్టిస్ట్ని. అమ్మ రాజశేఖర్ వాళ్ళ అబ్బాయి రాఘవ్ అమ్మ రాజశేఖర్ అబ్బాయి సినిమా తలాల మూవీ ఇప్పుడు చూసి బయటకు వచ్చాను. సినిమా స్లో ఎమోషన్లలో కూడా స్క్రీన్ ప్లే కానీ, ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ ఒక తల్లి గురించి బాగా చూపించారు. ఇలాంటి సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిందే. ఇలాంటి సినిమా ప్రకృతి చూసి ఆదరించాల్సింది. ఇలాంటి సినిమాలు ఇంకేమైనా కోరుకుంటున్నాము. డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ సినిమా ఎక్సలెంట్ చూపించారు. సినిమా స్లో మూమెంట్ అయినా కూడా ఒక తల్లి గురించి ప్రాధాన్యపడతాడు, లాస్ట్ కాపాడుకోవాలని లాస్ట్ కాపాడుకుంటాడు. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూసి ఆదరించాలి. సినిమాలో తల్లి ప్రేమాన్ని బాగా చూపించాడు. మ్యూజిక్ కూడా బాగుంది. స్లో ఎమోషన్ ఫైట్స్ అని బాగుంది. జైలుకి వెళ్ళినప్పుడు కూడా భయపడతాడు. ఆ భయపడిన భయంలో కూడా తనలో అనేది బయట తీసుకొచ్చే శక్తిని బాగా చూపించాడు. తర్వాత ఈ హీరో చాలా కష్టాలు ఉంటుంది, అన్ని వాటి బాగానే చేశారు. థ్యాంక్ యూ. బుర్రా పాడుంది, చికెన్ సీన్ ఎట్టుందిరా? చికెన్ సీన్ సూపర్, బుర్రా పాడు.